ప్రియులందరికీ మన ప్రభు మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభాభివందన తెలియజేసుకుంటున్నానండి. ప్రియులరా, ఈ ఆదివార సమయమున దేవుణ్ణి ఆరాధించుకుంటకు దేవుడు మనకిచ్చిన ఇంత గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా మనం తండ్రి అయిన దేవుని స్తుతిద్దాం. అలాగనే మరి ప్రజలందరి ప్రార్థన వలన మనం ఇంకా సురక్షితంగా ఉన్నాం. మన దేవుణ్ణి మనం ఆరాధించుకుంటున్నాం. ప్రియులారా, మరి ఈ సందర్భంలో దేవుడు మనతో తన యొక్క వర్తమానాన్ని ఏది మాట్లాడుతున్నాడో మరి అది మనం జాగ్రత్తగా బైబిల్ గ్రంథం ముందు చూసుకొని ధ్యానించుకుందాం. దయచేసి నా విన్నపం ఏంటంటే, దయచేసి మీ అందరూ కూడా మీ వద్ద ఉన్న బైబిల్ని చక్కగా చేతబట్టుకొని మేము బైబిల్ నుంచి చెప్పే సంగతులు అలా ఉన్నవో లేవో అని మీరందరూ గమనించి తెలుసుకొని మరి వాక్యానుసారంగా బతకడానికి మరి యొక్క మన బైబిల్లో ఉన్నటువంటి ఈరోజు ఉన్నటువంటి వర్తమానం మనందరికి ఉపయోగపడుతుందని భావిస్తూ ఒక చిన్న ప్రార్థనతో మన వర్తమానాన్ని ప్రారంభించుకుందాం. ప్రియులారా, ప్రార్థించుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, జీవనాల తండ్రి, జీవాధిపతన దేవ, మీ సర్వోన్నతమైన ఉన్నతమైన మనకి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవ, ఈ శుభ సమయమున మమ్మల్ని అందరినీ సురక్షితంగా తండ్రి సజీవ లెక్కల్లో చేర్చి తండ్రి ఈ సమయమున మిమ్మల్ని ఆరాధించుకుంటకు దేవా, మీరు బైబిల్ గ్రంథం ముందు రాయించినటువంటి మీ అమూల్యమైనటువంటి సంగతులను నేర్చుకుంటకు, తద్వారా మీకు దగ్గరగా ఈ లోకానికి దూరంగా తండ్రి మాకు దీవెనకరంగా బతికే భాగ్యాన్ని మేము నేర్చుకుంటకు మాకు సహాయం చేయమని వేడుకుంటాం. మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. మీ పరిశుద్ధాత్మ సహాయంతో మీ వాక్యాన్ని పలికించండి. మా నోటిని మీ బూరగా వాలుకొని దేవా విలువైన సంగతులు మాకు నేర్పించమని వేడుకుంటాం. మేము భోజనం చేసిన, పానము చేసిన, మరి ఏ కార్యము చేసిన మీకు మహిమ కలిగే విధంగా తండ్రి మాకు దీవెనకరంగా, సాతానుకు అవమానకరంగా ఉండలాగున తండ్రి ఎల్లప్పుడూ మా స్థితిలో, గతిలో, మా ప్రవర్తనలో జ్ఞాపకం చేసుకుంటాం. దేవా, ఇక్కడ తరలి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో వారి రహస్యంలో తండ్రి ఏ కార్యములు చేస్తున్నా, ఏ మంచి కార్యం చేస్తున్నా తండ్రి మీరు చూస్తున్నారు తండ్రి. దేవా తండ్రి, మీ బిడ్డలకు అలాగే మాకు ఏ ఏ సంగతులు తండ్రి అవసరం ఉన్నాయో తండ్రి మీ పరిశుద్ధాత్మ ప్రేమ నా చేత పలికించి తండ్రి మేమందరము ఎదుగులాగున తండ్రి, ఆత్మీయంగా బలపడేలాగున తండ్రి తండ్రి మీకు మరింత దగ్గర అయ్యేలాగున తండ్రి ఉండలాగున మీ వాక్యాన్ని పలికించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ కాన్ఫరెన్స్ కాల్లో చేరవచ్చినటువంటి మీ అందరికి శుభవందనాలు. అలాగే కాన్ఫరెన్స్ కాల్ ని కలిపినటువంటి మరి బ్రదర్ తేజ గారికి కూడా నా శుభాభివందనం తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, ఒక ప్రాముఖ్యమైన సందర్భాన్ని బైబిల్ గ్రంథం నుండి మీ ముందర పెట్టాలని, తద్వారా మనందరము కూడా బైబిల్ని ధ్యానించి మరి మన జీవితాలను సరి చేసుకోవాలని దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా నిలబడాలనేది నా ఆశ, నా కోరిక. ప్రియమైన దేవుని సంఘం, పుట్టినది మొదలుకొని ఎవరు కూడా క్రైస్తవులుగా అవ్వరు. చాలా మంది చెప్పే విషయం ఏంటంటే, మేము పుట్టుకతో క్రైస్తవులం అండి, మేము క్రైస్తవ కుటుంబాల్లో పుట్టామని చాలా మంది చెబుతుంటారు. బైబిల్ ఏం చెబుతుందంటే, ఏ మనిషి కూడా పుట్టుకతో క్రైస్తవుడు అవ్వడం. ఎవరైతే పెరిగి ఎదిగిన తర్వాత ఒక మనిషి పాపాన్ని చేసి పాపము చేత దేవునికి దూరమైనప్పుడు తన తప్పును తాను తెలుసుకొని, తన పాపాన్ని తాను తెలుసుకొని, అయ్యో నేను పాపిని, నేను ఇలాగ మరణిస్తే నేను దేవుని రాజ్యానికి దూరం అవుతున్నాను గ్రహించి సువార్త ద్వారా
మరి ఆ వ్యక్తి క్రీస్తును అంగీకరించి యేసుక్రీస్తు వారి రక్తం చేత కడగబడిన తర్వాతనే, బాప్తిజం తర్వాతనే క్రైస్తవులు అవుతారు. క్రైస్తవులైన ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యంలో పాలిభాగస్తులయ్యి, దేవుని ఎదుట పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను ఉండాలని జగతి పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు వారిలో మనల్ని ఏర్పరచుకున్నాడు తండ్రి అయిన దేవుడు. ఎఫెసీయులకు పత్రిక 1 6 ప్రకారం. కానీ ప్రియమైన దేవుని సంగమా, మతం మారింది గాని మనకున్నటువంటి గత మతాన్ని, మనం పుట్టిన మతాన్ని మనం విడిచిపెట్టాం. అన్యజనుల నుండి క్రైస్తవులుగా మారాం. మన మతం మారింది గాని మన జీవిత విధానం మాత్రము మార్చుకోవడానికి ఎందుకు మనము ఆలస్యం చేస్తున్నాం అనేది నా అభిప్రాయం. ఎందుకు అంటే, ఈరోజు సమాజంలో చూసినట్టయితే, సంఘాల్లో చూసినట్టయితే కొంతమంది ప్రార్థిస్తూ సంఘాల్లోకి వచ్చినటువంటి వారి ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ప్రియులారా, సంఘాల్లోకి వచ్చే అందరూ కూడా చనిపోతే పరలోకానికి వెళ్ళిపోతారు, వాళ్ళు పరిశుద్ధులు, వాక్యానుసారంగా బతుకుతున్నారు, మేము మాత్రం వాక్యానుసారంగా బతకట్లేదు, ప్రతిరోజు పాపం చేస్తున్నాం, తప్పు చేస్తున్నాం అని చెప్పేసి మన సంఘాల్లో ప్రార్థన చేయండి అనేసరికి మనం మోకాలు వేసి బోరుని ఏడ్చేస్తాం. ప్రభువా, నేనైతే పాపిని, నేను ఇంకా పాపం చేస్తున్నాను, ఇంకా అబద్ధాలు చెబుతున్నాను, ఇంకా దుష్ట కార్యాలు నేను చేస్తున్నాను, మోసం చేస్తున్నాను అని ఎన్నో విన్నపాలు మనము దేవుని యొక్క సన్నిధిలో మనం విన్నమించుకుంటుంటాం, ఏడుస్తూ కన్నీటి ప్రార్థనతో. కానీ మనం ఎలాగైతే విలపిస్తున్నామో, మనం ఎలాగైతే ఏడుస్తున్నామో దేవుని సన్నిధిలో, మన పక్కన, మన ఎదుట, మన వెనక మోకాలేసిన ప్రతి సహోదరులు సహోదరమని అలాగే ఏడుస్తున్నారు. ఒక రోజంట చిన్నప్పుడు స్కూల్లో ఒక కథ మాకు పదే చెప్పేవారు, అక్బర్ బీర్బల్ కథ. అక్బర్ అనే రాజు ఒక రోజు ఈ ఊర్లో వారికి ఒక శాసనాన్ని వేశాడు, ఒక ఆర్డర్. ఏంటంటే, మన ఊర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటి నుంచి మీ దగ్గర ఉన్నటువంటి చెంబులో లేదంటే ఒక గ్లాసులో లీటర్ పాలు తీసుకొచ్చేసి ప్రతి ఒక్కరు కూడా రాజుగారి మరి తొట్టిలో వెయ్యాలి అని ఒక ఆర్డర్ వేస్తారు. ఏం చేస్తా అనుకున్నాడు రాజు తెలియదు. ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు వరుసగా వచ్చి లైన్లో నిలబడి ప్రతి ఒక్కరు పోస్తూ ఉంటారు నీళ్లు. అందులో ఒకనికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఏంటి అంటే, అవును, ఊర్లో ఉన్నటువంటి ఇన్ని వందల మంది ప్రతి ఒక్కరు లీటర్ పాలు ఆ డ్రమ్ములో వేస్తున్నారు కదా, తొట్టిలో వేస్తున్నారు కదా, నేను నీళ్లు వేస్తే రాజుగారు కనిపెట్టరు కదా, నేను పాలు వేస్తే ఏంటి, నీళ్ళు వేస్తే ఏంటి, పాలు అసలు కొరతగా ఉన్నాయి, మా గేదె పాలు ఇవ్వలేదని చెప్పేసి లీటర్ నీళ్లు పట్టుకొని చెంబులో దాచుకొని వచ్చాడు ఒక వ్యక్తి. వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఆ తొట్టిలో నీళ్లు పోసేసి వెళ్ళిపోయాడు. అలా అందరూ పోస్తున్నారు. ఒకసారి రాజుగారు వచ్చేసి, తొట్టి మొత్తం నిండిపోయింది రాజా, ఒకసారి చూడండి అంటే, రాజు వచ్చేసి ఆ తొట్టి మూత తీసి చూసేసరికి ఆశ్చర్యపోతాడు రాజు. ఎందుకంటే ఆ తొట్టిలో ఒక్క చుక్క కూడా పాలుండదు, మొత్తం అంతా నీళ్ళే. దీని అర్థం ఏంటి అంటే, ఒక వ్యక్తి కాదు అలా ఆలోచించింది, నేను ఒక్కనే నీళ్లు పోస్తే తప్పేంటి అని. ఆ ఆలోచన ప్రతి ఒక్క మనిషికి వచ్చింది అప్పుడు. నేనొక్కనే నీరు పోస్తే ఏంటి, అందరూ పాలు వేస్తారు కదా, నేనొక్కనే నీళ్లు పోస్తే ఏంటి, అందరూ పాలు పోస్తారు కదా, అందరూ కలిసిపోతుందిలే అనుకున్నారు. అందరూ అదే అనుకున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే, అందరు పోసింది నీళ్ళే. మనం కూడా క్రైస్తవులైన తర్వాత నేను ఒక్కనే పాపం చేస్తే ఏంటి, బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధంగానే బతుకుతున్నారు అనుకుంటాం మనం. ఆ కథను చూస్తే మన పరిస్థితి జ్ఞాపకం వస్తుంది. ఏంటి అంటే, మనం ఒక్కరమే కాదు, ఈ భూమి మీద ఉన్న వారందరూ కూడా తమ ఆలోచనలో, తన విధులలో, తన హృదయంలోనైనా సరే చివరికి తప్పు చేస్తూనే ఉన్నాం.
ఇంకా ఎక్కడుంది పరిశుద్ధత అంటే ఏం చెప్పాలి ప్రియులారా మనం అందరం? ప్రియులారా, అయితే ఈ సమస్య యొక్క పరిష్కారం లేదా అంటే ఉంది. బైబిల్ గ్రంథంలో ఒక సందర్భాన్ని చూసి నేను ఆశ్చర్యపోయి చాలా విషయాల్లో ఇలా ఉంటే బాగుండు అనుకున్నటువంటి ఒక సందర్భాన్ని ఈ రోజు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను పిల్లలు. చూద్దామా మరి? బైబిల్ గ్రంథంలో ఎవరు ఊహించలేని ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనతోటి యేసు ప్రభు వారు తమ శిష్యులకు రాబోయే తరానికి కూడా ఒక మంచి పాఠాన్ని నేర్పించాలని ఆయన అనుకున్నారు. ఇందులో విశేషమైన అద్భుతం ఏంటి అంటే ఆ సందర్భము నూతన నిబంధనలో ఉంది. నూతన నిబంధనలో 4 సువార్తల్లో రాయబడింది. అది విశేషం. ఇక్కడ 4 సువార్తల్లో ఒక విషయం రాయబడింది అంటే అది ఎంత ప్రాముఖ్యమైన విషయమో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఇంకెందుకు ఆలస్యం? బైబిల్లో 4 సువార్తలు రాయబడిన ఒక సందర్భాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. దాని నుంచి అనేక విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం ప్రియులారా. చూద్దాం. మొదటగా దయచేసి మీరందరూ కూడా మీ బైబిల్స్ ఓపెన్ చేసేసి మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయంలో 6 నుంచి 13 వచనాల్లో ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త ప్రియులారా 26వ అధ్యాయము 6వ వచనం నుండి 13వ వచనం వరకు చూద్దాం ఒకసారి. యేసు బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసాడు. శిష్యులు చూచి కోపపడి ఈ నష్టమెందుకు, దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకియవచ్చునే అని. యేసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేశాడు. ఈమెను మీరేలా తొందర పెట్టుచున్నారు? బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీనిని చేశాను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో ఆయన. ఈ సందర్భము ఎన్నోసార్లు మనం చదువుకున్నాం బైబిల్ గ్రంథంతో. ఎంతో మంది చెప్పి కూడా ఉండొచ్చు మనకి. ఈ సువార్త ఎక్కడైతే ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో చెబుతుంది. ఈ సువార్తనంట ప్రకటింపబడుతుందంట. ఎలా ప్రకటింపబడుతుంది అంటే మత్తయి సువార్త రాసిన ఈ ఒక్క సువార్తనే కాదు, ఈమె గురించి దేవుడు చూడండి, ఒక ఉపమానం ఉందనుకోండి, 2 సువార్తల్లో 3 సువార్తల్లో మనం చూడొచ్చు, కొన్ని ఒకటి సువార్తల్లో మనం చూస్తాం. కానీ ఈ సందర్భాన్ని మనం 4 సువార్తల్లో చూడొచ్చు. ఒకసారి ఇదే సందర్భం ఎక్కడెక్కడ ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దాని నుంచి అనేక విషయాలు మనం నేర్చుకోవచ్చు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 6 నుంచి 13 వచనం మనం చదువుకున్నాము. అలాగే ఇదే సందర్భం మనకు మార్కు సువార్తలో కనిపిస్తుంది. మార్కు సువార్త 14వ అధ్యాయం 3 నుంచి 9 వచనాలు చూద్దాము. 3 నుంచి 9 వచనం. ఇక్కడ ఇదే ఆయన బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిరి విలువ గల అచ్చ జట మాంసి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలుగొట్టి ఆ అత్తరు
ఆయన తల మీద పోశారు. మార్కు సువార్తలో ఇదే రాశారు పరిశుద్ధాత్మ దేవుడు. ఇంకే సువార్త ఉంది, మత్తయి సువార్త, మార్కు సువార్త, తర్వాత ఇంకో సువార్త ఉంది. ఏ సువార్త అది? లూకా సువార్త. అంటే ఈ సువార్త ప్రకటింపబడినప్పుడు ఈమెను మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయం. లూకా సువార్త 7వ అధ్యాయం 36 నుంచి 39 వచనాలు. 36 నుంచి 39 వచనాల్లో ఇదే సందర్భం కనబడుతుంది. మత్తయి సువార్త అయిపోయింది, మార్కు సువార్త అయిపోయింది, లూకా సువార్త అయిపోయింది. మత్తయి, మార్కు, లూకా. ఇప్పుడు ఏ సువార్త ఉంది మనకి? యోహాను సువార్త ఉంది. యోహాను సువార్త కూడా చూసేద్దాం ఒకసారి. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 3 నుంచి 8 వచనాలు. 3 నుంచి 8 వచనాలు చూసుకున్నట్టయితే చాలా చక్కగా ఇక్కడ సందర్భం వివరించబడింది. ఈ సందర్భం ఏంటి అంటే, మొదటి వచనంలో మంచి మాట చెప్పారు. కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్నటువంటి స్థలము బేతనీ. ఈ బేతనీయకు పస్కా పండుగ 6 రోజులు ఉందనగా 6 రోజుల ముందు ఈయన వస్తాడు బేతనీ. ఈయనకు వచ్చిన తర్వాత మార్త ఉపచారం చేస్తుంది. ఆ సందర్భం మనకు తెలిసిన విషయమే. తర్వాత అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి పరిసయ్యుడు. అతని పని పరిసయ్యుడు. అతని పేరు సీమోను. బాగా గుర్తుపెట్టుకోలేవాడిని. అతనికి ఒక వ్యాధి ఉంది. ఆ వ్యాధి ఏంటంటే కుష్ఠరోగం. ఈయనను కుష్ఠరోగి గల సీమోను అని పిలిచారు ఇంతకు ముందు చూసిన సువార్త. ఇతను ఒక పరిసయ్యుడు. చూద్దామా ఇతను ఒక క్లారిఫికేషన్? ఒక్క నిమిషం చూద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయము. లూకా సువార్త 7వ అధ్యాయంలో మనకి ఏం రాశారు? 36వ వచనంలో. లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనంలో పరిసయ్యులలో ఒకడు. ఇతను ఎవరంట? పరిసయ్యుల్లో ఒకడంట. ఇతను ఎవరిని? యేసుక్రీస్తు వారిని భోజనానికి పిలిచిన వారు. పరిసయ్యుల్లో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయన అడిగాను. అప్పుడు ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి, ఇది ఎవరిల్లు? ఒక పరిసయ్యుని ఇల్లు. ఆయన బేతనీకి వచ్చాడు యేసుప్రభు అని చెప్పేసి, మా ఇంట్లోకి వచ్చి భోజనం చేయండి మహానుభావ అని వేడుకుంటే, అడిగితే సరే ఈరోజు నేను మరి మీ ఇంటికి భోజనానికి వస్తున్నానని చెప్పేసి యేసుక్రీస్తు వారు ఆ ఇంటికి భోజనానికి వెళ్తాడు. ఆయన పేరు ఏంటి అంటే, మనము మార్కు సువార్తలు చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 14వ అధ్యాయము 3 నుంచి. ఆయన బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనముకు కూర్చుండి ఉన్నప్పుడు. ఈయనకు కుష్ఠరోగం ఉందంట. ఈయన పేరు సీమోన్. ఇప్పుడు చూద్దాం, మంచి క్లారిటీ చూద్దాం. ఓకేనా ప్రియులారా? బేతనీయలో పరిసయ్యుడైన కుష్ఠరోగి అయిన సీమోను ఇంటికి యేసుక్రీస్తు వారు భోజనానికి వెళ్ళాడు. భోజనానికి కూర్చున్నాడు. చనిపోయి తిరిగి లేచిన లాజరు, 12 మంది శిష్యులు, యేసుక్రీస్తు వారు భోజనానికి కూర్చున్నారు ఆయన ఇంట. కూర్చున్న తర్వాత ఎప్పుడు జరిగిన ఒక సంఘటన ఒకటి జరిగింది. ఏంటి అంటే, అక్కడికి ఒక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీని బైబుల్ ఏం సంభాషించిందంటే, ఒక పాపాత్మురాలు అని సంబోధించింది. 3 సువార్తల్లోనూ పాపాత్మురాలు. ఇంతకు తనకు పేరు లేదా అంటే, తనకు పేరు ఉంది అని చెప్పేసి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో కాకుండా
యోహాను సువార్తల్లో ఆమె పేరును ప్రస్తావిస్తారు. ఒక సువార్తలో 3 సువార్తల్లోనూ ఆమెను పాపాత్మురాలైన స్త్రీ అని చెప్పబడింది. పాపాత్మురాలైన స్త్రీ. ఇంతకు ఆవిడ ఎవరు అంటే ఆ స్త్రీ పేరు మరియా. యోహాను సువార్త 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను అని రాయబడింది. ఆ స్త్రీ పేరంట మరియన్ అంట. ఆ స్త్రీ పేరు చాలాసార్లు ప్రసంగాలు విన్నప్పుడు పాపాత్మురాలైన స్త్రీ అత్తరు బుడ్డి తీసుకొచ్చి యేసుక్రీస్తు తల మీద పోసింది, తన్ని ఏడ్చింది అని చదువుకున్నాం. తనకంటే ఒక పేరు ఉంది. చూసారా, 3 సువార్తల్లోనూ ఒక పాపాత్మురాలి స్త్రీ అని తన క్వాలిటీని చెబుతున్నారు కానీ యోహాన్ గారు మాత్రం ఆ పేరు మరియా అని ప్రస్తావించారు. ఇకపోతే ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చింది అంటే, ఇక్కడ ఒక మంచి సందర్భాన్ని లూకా గారు దాన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ సందర్భాన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఏం రాస్తారో మనం లూకా సువార్తల్లో దీని గురించి ఎక్స్ప్లెనేషన్ చూసుకున్నాం. లూకా సువార్తకి వెళ్ళిపోవడం అందరం. ఒక్కసారి లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుండి చూసుకుందాం. చాలా చక్కగా ఉంది సందర్భం, చూద్దాం. 36వ వచనం నుంచి ఆయన బేతనియాకు వచ్చాడు, లాజరు దగ్గరికి. అక్కడ పరిసయుడు కుష్ఠరోగి అయినటువంటి సీమోను అంటే భోజనం చేయడానికి వచ్చాడు. అదే సందర్భం చూద్దాం. పరిసయుల్లో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయన అడిగాను. ఆయన ఆ పరిసయుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ అని రాయబడింది. బేతనీయలోనే ఒక స్త్రీ ఉందంట. ఆమె పాపాత్మురాలైన స్త్రీ. ఆమె పేరు మరి. యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని, ఎవరి ద్వారానో తెలుసుకుందండి ఈవిడ. ఏమని తెలుసుకుంది? ఇదిగో లోకరక్షకుడు, పాపాలు క్షమించే అధికారం ఉన్న వ్యక్తి, ఈ భూమి మీద నన్ను క్షమించాలి అన్నా, నన్ను ప్రేమించాలి అన్నా, నా పాపాలు పోవాలన్నా, ఇదిగో ఎవరి కాళ్ళు ముట్టుకుంటే పోతాయి అంటే యేసుక్రీస్తు వారిని అన్న సువార్త ఈవిడ ఎక్కడో వినింది. ఎక్కడ విన్నదు తన మహాతల్లి? యేసుక్రీస్తు వారిని కలవాలన్న ఒక ఆశ పుట్టింది. తన బాధ యేసుక్రీస్తు వారితో విన్నవించుకోవాలి అన్న ఒక పశ్చాత్తాప హృదయం కలిగినటువంటి ఒక స్త్రీ. చూడండి, పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిశుని ఇంట భోజనం కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ఆ ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. ఏమనుకుంటున్నాడంట? ఆ పరిసయ్యుని యొక్క ఆలోచన చూడండి. ఇదిగో బేతనీయులు లాజరు దగ్గరకు వచ్చినటువంటి యేసుక్రీస్తు వారిని తీసుకొచ్చి ఇంట్లో భోజనానికి పిలిస్తే ఆయన భోంచేస్తూ ఉంటే మరియా, పాపాత్మురాలు స్త్రీగా అప్పుడు పిలువబడుతున్నటువంటి మరియా వచ్చి తన ముందు నిలబడే ధైర్యం కూడా లేకుండా, అయ్యో నేను పాపిని, లోకరక్షకుని ముందు నిలబడే అంత అర్హత నాకు లేదు, వెనక తట్టు పాదాల వైపు నిలబడి ఇదిగో కన్నీళ్లు కారుస్తేనంట తన కన్నీళ్లతో తన పాదాలను కడిగిందంట.
తల వెంట్రుకలతో తూడ్చిందంట. ఒక మాట మాట్లాడలేదు. తన తలపై నుండి అత్తరు పోసిందంట. అచ్చ జటామాంసి అత్తరు అది. ఇదిగో మిక్కిలి విలువ గల అత్తరు, అది కాస్ట్లీ. అది తీసుకొచ్చిందంట. తన హృదయాన్ని, తన క్యారెక్టర్‌ని ఒకసారి ఆలోచిస్తే మనకు ఎంత గుణపాఠం నేర్పిస్తుందంటే, ఎంత పాఠం నేర్పిస్తుందో ప్రియులారా తెలుసా? ఈ స్త్రీ మనకు. నోటి మాటతో కాకుండా కేవలము తన ప్రవర్తన ద్వారా బోధన చేసిన స్త్రీ నూతన నిబంధనలో ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ. ఒక మాట మాట్లాడలేదు, వెనుకొచ్చి నిలబడింది. కన్నీరుతో తన కాలు కడిగింది యేసు ప్రభువును. తన ఎంత పశ్చాత్తాపడితే కళ్ళలో నుంచి నీళ్లు కారి తన పాదాలు తడిసాయి యేసు ప్రభువు అంటే, తన హృదయంలో ఎంత దుఃఖపడి తను ఏడ్చుంటది చెప్పండి. అంతేకాదంట, ఆ స్త్రీ ఒక బహుమానం తీసుకొచ్చింది. అచ్చ జటామాంసి అత్తరు, సుగంధ ద్రవ్యం. అవును, అంత కాస్ట్లీ ఐటమ్, అంత కాస్ట్లీ అత్తరుంటే ఈమె పాపాత్మురాలే కదా. ఈమె దేని నిమిత్తం అత్తరు కొని ఉంటది? తన ఒంటికి పూసుకోవడానికే కదా. ఈరోజు ఒక మాట చెప్పాలనుకున్నాను. ఈరోజు మనము మన ఇంటికి, మన ఒంటికి వాడుకోవడానికి ఎంతో డబ్బు ఖర్చు పెడతాం మనం. మనకు ఒక మొబైల్ కావాలి, మంచి మొబైల్ సెలెక్ట్ చేసుకుంటాం మనం. మన ఇంట్లో టీవీ కావాలి, కాస్ట్లీ టీవీ పెట్టుకుంటాం మనం. మనకు ఒక బైక్ కావాలి, కాస్ట్లీ బైక్ కొనుక్కుంటాం. మనకు బట్టలు కావాలి, విలువైన బట్టలు కొనుక్కుంటాం. దేవునికి ఇవ్వమని చెప్పండి, దేవునికి ఇవ్వండి అని చెప్పండి. మీకు టీవీకి కొరకు, మీ టీవీ కొరకు పెట్టే డబ్బులు కూడా దేవునికి ఇవ్వరు. అంతెందుకండి, మీరు మొబైల్ కొనుక్కునేటువంటి 10-15 వేలు కూడా దేవునికి ఇచ్చే పరిస్థితులు మనం లేవు. అంటే మీ దేవుని కంటే నీ మొబైల్ ఎక్కువ అనమాట నీకు. దేవుని కంటే బట్టలు ఎక్కువ కొంతమందికి. ఇదిగో బీదలు, అనాథలు ఆకలితో అలమటిస్తున్నారే. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఏం చెప్పాడు దేవుడు? నిజమైన భక్తి ఏదంట? విధవరాలను, బీదలను, అనాథలను తన ఇబ్బందుల్లో పరామర్శించుటనంట. దిక్కులేని వారికి మనం అన్నం పెట్టాలని చెప్తున్నాడు. అది నిజమైన భక్తి అని చెప్తున్నాడు. జీవితంలో ఎంతమందికి మనం అన్నం పెట్టాలని చెప్పండి? మిగిలిన అన్నాన్ని పాడేస్తాం కానీ. ఒక అంగి కొనుక్కోవడానికి 1000 రూపాయలు మనం ఖర్చు పెడతామే, ఒక డ్రెస్ కొనుక్కోవడానికి 2000 ఖర్చు పెడతామే. ఏ రోజైనా 1000 రూపాయలు కానీ 2000 కానీ మనం కానుక పెట్టెలో వేసినటువంటి రోజులు ఉన్నాయి చెప్పండి. ఇదిగోండి, మనతో పోల్చుకొని చూస్తుంటే ఈ పాపాత్మురాలంట, పాపాలు కడబడేటువంటి మనం పరిశుద్ధులు మనం అనుకుంటున్నాము. పాపాత్మురాలైనటువంటి స్త్రీ అంట, తన దగ్గర ఉన్నటువంటి విలువైన వస్తువు ఏమైనా ఉందా అంటే అచ్చ జటామాంసి అత్తరు అంట, సెంట్. ఒక వ్యక్తి చెప్తాడు, ఒక స్కాలరు, ఆ అచ్చ జటామాంసి అత్తరు తల మీద పోస్తాడంట. ఆ ఇల్లు రూమ్ అంతా మొత్తము సువాసనతో నిండిపోయిందంట. అప్పుడు అంటాడు యూదా ఇస్కరియోతు, ఇంత కాస్ట్లీ అత్తరు నేల మీద పోసి పాడు చేసావమ్మా నువ్వు, దీన్ని అమ్ముకుంటే మనకు 300 దేనారములు వస్తాయని చెప్తున్నాడు అన్నమాట. అంత కాస్ట్లీ అత్తరును పాడు చేసావు ఎందుకు అంటున్నాడు. అంటే యూదా ఇస్కరియోతు ఆలోచన మన ఆలోచన ఒకేలాగుంది. ఏమండి, యూదా ఇస్కరియోతు గురించి మనకు యోహాను సువార్తలో ఇప్పుడు చెప్పినటువంటి 12వ అధ్యాయం 3-8 వచనాల్లో మనకు అక్కడ యూదా ఇస్కరియోతు కనబడతాడు. ఈ అత్తరు అమ్మేసి ఈ విలువ తెచ్చి బీదలకు ఇవ్వచ్చు కదా అని ఒక సలహా ఇస్తాడు. మన ఆలోచనలతో కలుస్తుంది యూదా ఇస్కరియోతు ఆలోచన. దేవునికి ఇవ్వాలి అంటే దేవునికి ఇవ్వడం ఎందుకు ఇంత కాస్ట్లీది అని మనం అనుకుంటాం. కానీ ఆమె అనుకోలేదు. మనం మనకంటే ఎక్కువగా దేవుని ప్రేమిస్తున్నాము అనడానికి, ఆ మరియ గారు తనకంటే ఎక్కువ ప్రభువుని ప్రేమించింది అనడానికి నిదర్శనము
తన ఒంటి కంటే ఎక్కువ విలువ యేసుక్రీస్తు వారి పాదాలకు ఇచ్చింది. తన పాదాలను అత్తతో తుడిచిందంట. అప్పుడు అనుకుంటున్నాడు పరిసయ్యుడు, అవును గాని అంతా బాగుంది గాని ఈ పాపాత్మురాలు స్త్రీ ఏంటి మా ఇంటికి వచ్చింది అంటున్నాడు. యేసుక్రీస్తు వారు తన ఇంటికి వచ్చారని తెలియగానే పరిసయ్యులను కూడా తెలిసి పాపాత్మురాలైనటువంటి స్త్రీ తన ఇంటికి వస్తే ఫీల్ అవుతున్నాడు పరిసయ్యుడు. ఏమిటి, ఇదిగో నా ఇంటికి లోకరక్షకుడు వచ్చాడే, ప్రవక్త వచ్చాడు. అలాంటి ప్రవక్త దగ్గరికి ఒక పాపాత్మురాల వచ్చింది అనుకుంటున్నాడు. అంతేకాదు, ఇదిగో ఆయనను ముట్టుకుంటుంది ఈ పాపాత్మురాలు. ఈయన నిజంగా ప్రవక్తే అయితే ఆ పాపాత్మురాలు ఇతనికి తెలియదా అంటున్నాడు. చూసారా అతని ఆలోచన? చూసారా అతని ఆలోచన? పరిసయ్యుడు దేవుని సేవ చేసేవాడు. నేను అంటాను, రోగము పరిసయ్యుని ఒంటికి మాత్రమే కాదు, తన ఒంటికి కుష్ఠరోగం ఉంది. ఒంటికి మాత్రమే కాదు, తన మనస్సుకు కూడా రోగం ఉంది. తన హృదయానికి కూడా వ్యాధితో నిండిపోయింది పరిసయ్యుని యొక్క హృదయం. ఎందుకంటే యేసుక్రీస్తే ఒక మాట మాట్లాడట్లేదు. పరిసయ్యుడు ఏమనుకుంటున్నాడు లోపల, ఇదిగో ఇవిడ పాపి అనుకుంటున్నాడు. అందుకు యేసు ప్రభు ఒక మాట అన్నారు, మంచి మాట అన్నారు. మత్తయి సువార్త, లూకా సువార్త 7వ అధ్యాయం 37వ వచనము. 38 నుంచి, వెనుక తట్టు ఆయన పాదముల యుద్ధ నిలబడి ఏడ్చుచు కన్నీటితో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి ఆయన ఆ ప్రవక్త అయిన ఎడల తను పుట్టుకున్న ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తను అనుకుంటున్నాడు. ఇది ఇంకా పాపాత్మురాలు. అందుకు యేసుక్రీస్తు వారు, సిమోను, ఓ పరిసయ్యుడా, సిమోను, నీతో ఒక మాట చెప్పాలి నేను, చాలా అవసరం అది నీకు. నేను చెప్పాల్సినటువంటి సువార్త ఈ పాపాత్మురాలకు కాదు, రక్షణ ఇప్పుడు ఈ పాపాత్మురాలకు కాదు, హృదయశుద్ధి ఇప్పుడు ఈ పాపాత్మురాలకు కాదు, నీకు కావాలి. నీకు ఒక మాట చెప్పాలి, నీతో ఒక మాట చెప్పాలి అని అతనితో అనగా అతడు బోధకుడా చెప్పమని. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండేరి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 80 దేనారములు అచ్చి ఉండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయాను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించును చెప్పుమని అడిగాను. అందుకు ఆ సీమోను, పరిశీలనటువంటి సీమోను, అతడు ఎవరికి ఎక్కువగా క్షమించను వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన, నువ్వు సరిగా యోచించితివి అని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను. స్త్రీని చూసి స్త్రీ వైపు తిరిగి ఆ పాపాత్మురాలు మరే వైపు తిరిగి సీమోనుతో పరిసయ్యునితో ఇట్లా అన్నాడు, ఈ స్త్రీని చూచుచున్నావే ఓ పరిసయ్యుడా, ఓ సీమోను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళనియ్యలేదు, కానీ ఈమె తన కన్నీటితో నా పాదములను, తన కన్నీళ్లతో నా పాదమును తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి. నువ్వు ఎవరినైతే పాపాత్మురాలను అనుకుంటున్నావో, నువ్వు పుణ్యాత్ములను ఏమనుకుంటున్నావో అయ్యా ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా, నిన్ను ఆమెను కంపేర్ చేద్దామా?
ఎవరు దేవునికి ఇష్టంలో కంపేర్ చేద్దామా? రోజుకు 3 పూట్ల ఉపవాసం ఉంటామేమో, తల స్నానం చేస్తామేమో, పరిచర్య చేస్తున్నాం అనుకుంటున్నామేమో, లోకంలో నీకు ఘనత ఉండొచ్చు, పరిచర్య అని పేరుండొచ్చు, నన్ను నువ్వు భోజనానికి పిలవచ్చు, నీ ఇంట్లో నేను భోంచేస్తుండొచ్చు, నువ్వు నాకు సేవ చేస్తున్నావు అనుకోవచ్చు నువ్వు. కానీ నిజమైన సేవ చేస్తుంది నువ్వు కాదు పరిసయుడు. నీ ఇంటికొచ్చినప్పుడు నా కాళ్ళకు నువ్వు నీళ్లు కూడా ఇవ్వలేదు. ఆయన నేను నిన్నేమనలేదు, క్షమించాను. ఆవిడ కూడా క్షమించాను. కానీ ఆవిడైతే నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచాను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకున్నట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, గాని ఈమె నా పాదములకు అత్తరు పూసాను. ఆమె విస్తారముగా ప్రేమించును గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఏమన్నాడు యేసుప్రభు? ఆమె పాపాలు నేను క్షమించనయ్యా, నువ్వెందుకయ్యా ఇంకా నువ్వు ఆమెను పాపాత్మురాలు అనుకుంటున్నావు ఓ పరిసయుడా అంటున్నాడు యేసుప్రభు. ముందు నువ్వు చేస్తున్న తప్పులు నీకు గుర్తు రావట్లేదా? ఇంటికి భోజనానికి పిలిచావు, కాళ్ళకు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఆమెను చూసావా? తన కన్నీటితో కాలు కడిగింది. ఒక్కొక్కటి జ్ఞాపకం చేస్తుంటే ఏమంటున్నాడు? నీ పాపాలు క్షమించాను, ఆమె పాపాలు క్షమించాను, కానీ నన్ను ఎవరు ప్రేమించారు అంటే విస్తారమైన పాపాలు ఆమె క్షమించను కాబట్టి ఆమె నన్ను ప్రేమించింది. ఆమె విశ్వాసం ఆమెను రక్షించింది. అంటే మీరు శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికముగా ఉండని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు అని మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో చెప్పలేదా యేసుప్రభు వారు? ఇదిగో ఇది శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి ఇలా ఉంటుంది. తమకు తాము శుద్ధులం, తమకు తాము పరిశుద్ధులం అన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. తన ప్రాబ్లం ఏంటి అంటే ఎదుటి వ్యక్తిని తన హృదయంలో ఉన్నటువంటి కుళ్ళుతో కుతంత్రంతో పాపులుగా భావిస్తుంచడం. ఏమండి, ఆమెను యేసుప్రభు క్షమించాడు, ఈ పరిశీలనకి ఏంటండి ప్రాబ్లం? క్రీస్తునందు వారిద్దరు సహోదరములు కారా? క్రీస్తునందు గ్రీసు దేశస్తులని, పరిసయుడని, శాస్త్రిని గాని, స్త్రీ అని, పురుషుడని గాని, అన్యజనుడని గాని ఎలాంటి భేదం లేదు కదా. యూదులని భేదం లేదు కదా. యేసుక్రీస్తు నీ కొరకు ప్రాణం పెడుతున్నాడు, ఆ యేసుక్రీస్తు గారు ఏమి కోసం కూడా ప్రాణం పెడుతున్నాడు అంటప్పుడు ఒక సహోదరి మనిని నువ్వు ఎలా చూస్తున్నావు అంటే ఒక పాపాత్మురాలుగా చూస్తున్నావు. రోగము నీ ఒంటికి కాదు, సీమోను పరిసయుడా, నీ హృదయానికి ఒక వ్యాధి ఉంది, బహు ఘోరమైన వ్యాధి ఉంది. ఈరోజు మనల్ని కూడా చూడండి, ఘోరమైన వ్యాధి మన హృదయానికి. ఎలాంటి వ్యాధి ఉందో చూద్దాం ఒకసారి. మీ చుట్టూ ప్రాంతాల్లో, మీ కుటుంబాల్లో కానీ, మీ ఊర్లలో కానీ ఎవరైనా ఒక స్త్రీ తప్పు చేసి దొరికిపోయింది. ఏదో బలహీనమైన పరిస్థితుల్లోనో, డబ్బు అవసరంతోనో, లేదా ఏదో ఒక చిన్న తప్పు చేసి దొరికిపోయినటువంటి స్త్రీని మీరు ఎలా చూస్తారు చెప్పండి? ఎలా చూస్తారు? ఆ స్త్రీ నిజంగా తప్పు చేసింది అనుకుందాం, కానీ తప్పు ఇప్పుడు చేయట్లేదు. ఒకప్పుడు తప్పు చేసినటువంటి ఆ స్త్రీ ఇప్పుడు తప్పు చేయకుండా తన ప్రాణం తన బతుకుతుంటే కూడా సమాజం ఏమని ముద్ర వేస్తుందో చెప్పనా? పాపాత్మురైన స్త్రీ, వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు అని ఇంకా నువ్వు భావిస్తున్నావే. గుర్తు రావట్లేదా ఎవరిని బట్టి నువ్వు దూరం అయిపోతున్నావు? ఎవరిని నువ్వు దూరం చేసుకుంటున్నావు? ఎవరు పాపాత్ములను నువ్వు భావిస్తున్నావు? ఎవరు తప్పుడు వాళ్ళని భావిస్తున్నావు? గుర్తొస్తుందా? ఒక పరిసేయుడు లాగా నువ్వు ఎదుటి వ్యక్తిని చూసినప్పుడు వీళ్ళు పాపులు అని ఇంకా నీకు అనిపిస్తుందా ప్రియులారా? అలా అయితే జాగ్రత్త. శాస్త్రి పరిశీలన నీతి వలె మన నీతి ఉంటుంది. ఏమండి,
ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తిని ఎలా చూడాలో యేసుక్రీస్తు వారు మనకు చాలా చక్కగా బోధించారండి. అలాంటి తరుణంలో మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పడానికి ఒక వ్యక్తిని ఈరోజు మీకు నేను చూపించబోతున్నాను. ప్రియమైన దేవుని సంగమా, ఒక వ్యక్తి ఒక వ్యక్తే కాదు, మనం అందరం కూడా ఒకప్పుడు తప్పు చేసిన వాళ్ళే, పాపం చేసిన వాళ్ళే. కరెక్ట్‌గా చెప్పాలంటే మనం దేవుని సన్నిధిలో నిలబడే అర్హత కూడా లేని వాళ్ళం. హృదయంలో వ్యభిచార ఆలోచనలుంటాయి. మోసపు ఆలోచనలుంటాయి. అబద్ధాలు ప్రతిరోజు మన నోట పలుకుతూ ఉంటాయన్నమాట. అబద్ధం చెప్పకుండా మనం నిద్రపోము. సినిమాలు చూడకుండా మనం ఉండలేము. ఏవంటే ఎన్ని తప్పులు చేస్తున్నామండి. ఎన్ని పాపాలు చేస్తున్నాం. అలాంటి మనము ఎదుటి వ్యక్తిని చూసి వీరు పాపి అని అనుకుంటున్నామే, ఆ జబ్బు మన హృదయంలో లేదంటారా? ఇలాంటి ఈ జనరేషన్‌లో, ఇలాంటి చెడిపోయిన జనరేషన్‌లో, చెడు జనరేషన్‌లో ఇదొక వ్యాధి అనేది, కరోనా వ్యాధి ప్రపంచమంతా వ్యాపించి మనుషులను చంపుతుందేమో గాని, నిజమైన వ్యాధి మన హృదయంలో ఉంది. అది మన ఆత్మను చంపుతుంది. అది మన దృష్టి. ఏ దృష్టితో చూస్తున్నావు నువ్వు ఎదుటి వ్యక్తిని? సహోదరుడా, ఏ దృష్టితో చూస్తున్నావు నువ్వు స్త్రీని? ఒక తల్లిగాను, చెల్లిగాను భావించి చూస్తున్నావా? నీ తల్లి, నీ చెల్లి తప్పు చేస్తే క్షమించలేవా నువ్వు? నీ తల్లిని, నీ చెల్లిని, నీ భార్యని క్షమించినట్టుగా నువ్వు సమాజంలో ప్రతి స్త్రీని కూడా వారిలో మంచిని చూస్తున్నావా? చెడుని చూస్తున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. అలాగైతే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రియులారా, ఒకనాడు అమెరికా నగరంలో న్యూయార్క్‌లో ఫుల్‌టౌన్ అనేటువంటి ఒక ప్రాంతంలో, న్యూయార్క్‌లో ఫుల్‌టౌన్ అనే ప్రాంతంలో ఒక చర్చ్ ఉంది. ఆ ఫుల్‌టౌన్ అటువంటి చర్చ్‌లో సంఘ సభ్యులు ఉంటారు. సంఘ సభ్యులు. మనం చర్చ్‌కి వెళ్తాం కదా! అలా సభ్యులు. ఆ సంఘంలో ఒక ఆవిడ ఉండేది. ఆవిడ పేరు క్రిస్టల్ డిగ్రిగోరియో క్రిస్టల్ డిగ్రిగోరియో అన్నటువంటి ఒక అమ్మాయి ఉండేది. ఈ క్రిస్టల్ డిగ్రిగోరియో అన్నటువంటి ఈ అమ్మాయి పెద్దగైన తర్వాత తనకు వివాహం చేశారు. ఒక కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టినటువంటి ఈవ ఈ ఈ స్త్రీ మరి కుటుంబ సమస్యల వలన, లేకపోతే భర్త దూరమయ్యో జీవనోపాధి లేక చాలా కష్టపడుతుంది. ఆ బలహీనమైన క్షణంలో ఆమెకు డబ్బు సంపాదించడానికి ఒకరొచ్చేసి ఒక మార్గం చూపించారు. ఒక తప్పుడు మార్గం. ఒక వ్యభిచారపు కూపంలో దింపారామె. ఆ పనిలో ఆవిడ ఇష్టం లేకపోయినా ఆ పని చేస్తూ అదే రంగంలో ఒక ఒక పేరుగాంచినటువంటి ఒక పెద్ద స్టార్‌గా ఎదిగింది. ఆళ్ళనే పోర్న్ స్టార్ అని పిలుస్తారనమాట. ఈ నీలి అశ్లీల చిత్ర తీయడంలో వాళ్ళ పాత్ర ఉంటుందన్నమాట. పోర్న్ స్టార్ అనేసరికి మీరు ఏదో సూపర్ స్టార్, పవర్ స్టార్, మెగా స్టార్ ఇలా అనుకునేరు మీరు. అలాంటి స్టార్‌లు కాదు వీళ్ళు. వీళ్ళు పాపము చేస్తూ, వ్యభిచారము చేస్తూ ఉన్నటువంటి ఆ సినిమాలని, అందులో ఉన్నటువంటి పనిచేసేవాడిని పోర్న్ స్టార్ అని పిలుస్తారనమాట. ఇదిగో అంత నీచమైన, అంత పాపమైన వృత్తిలో ఈవిడ పనిచేసింది చాలా సంవత్సరాలు. ఎంతో డబ్బు సంపాదించింది. 7 కార్లు ఆమెకుండేవి. బంగళాలుండేవి. ఫెరారీ లాంటి కాస్ట్‌లీ కార్స్ ఉన్నాయి. ఇదిగో ఆ వృత్తి చేస్తున్నప్పుడు ఇంకా అనేకమైనటువంటి వ్యసనాలకు తను బానిసైపోయింది. డ్రగ్స్‌కు, సిగరెట్స్‌కి, మందుకి, ఆల్కహాల్‌కి, ఇంకా చెయ్యని పాపం అంటూ లేదు. పాపాత్మురాలైన స్త్రీ అని ఈమెకు పేరు పెట్టొచ్చు. అంత పాపంతో నిండిపోయినటువంటి స్త్రీ ఆవిడ. కానీ 2014లో 2014లో ఒక భయంకరమైన కార్ యాక్సిడెంట్ జరిగింది తన కార్‌కి. ఇంకా చావాల్సిందే ఆవిడ. చనిపోవాల్సినటువంటి ఆవిడ, క్రిస్టల్ అన్నటువంటి ఆవిడ బ్రతికింది. ఆ పాపం చేస్తున్నప్పుడు ఆమె పేరు నదియా హిల్టోన్ అని పెట్టుకుంది. తన రంగంలో రాణించడానికి. ఆ నదియా హిల్టోన్ పేరు ఉన్నటువంటి ఆవిడ, ఆ స్టార్‌కి ఎదిగినటువంటి ఆవిడ ఒకరోజు 2014లో కార్ యాక్సిడెంట్ అయ్యి చావు మీదకొచ్చేసింది. ప్రాణాల మీదకొచ్చేసింది.
ఇదిగో చావు అంచుల్లోకి వెళ్ళి మళ్ళీ బతికింది ప్రియులారా. బతికింది. బ్రతికిన తర్వాత ఇదొక అద్భుతం, నేను ఎలా బతికాను? ఇంత పెద్ద యాక్సిడెంట్‌లో ఎలా చనిపోవాల్సిన దాన్ని ఎలా బతికానని చెప్పేసి, అయ్యా దేవా! నాకొక మంచి జీవితాన్ని ఇచ్చావని చెప్పేసి చర్చ్‌లోకెళ్ళి ప్రార్థించింది. ఇక బతుకుతుంది తండ్రి, ఇది నా జీవితం కాదు. నేను మళ్ళా చచ్చి బతికేంత పనైంది కాబట్టి ఇక నుంచి నేను బతుకుతే నీ కార్యం కొరకు బతుకుతాను. నాకు జీవితాన్ని ప్రసాదించింది, ఆయుష్ ఇచ్చింది నువ్వే అని చెప్పేసి ఆవిడ మారు మనసు పొందింది. ఇంక తను చేసినటువంటి పాపాలన్నిటిని విడిచిపెట్టేసింది. ఆ నడియా హెల్టర్ అన్నటువంటి పేరును మార్చేసింది, తీసేసింది. ఇంకా క్రిస్టల్ గాని తను కొనసాగుతుంది. ప్రతిరోజు చర్చ్‌కి రావడము, పాటలు పాడడము, ఆరాధన చేయడము ఇలా చేస్తూ ఉంది ఆవిడ. ఇదిగో యేసుక్రీస్తు నా పాపాలన్నీ క్షమించేశాడని. యేసుక్రీస్తు వారి నామమున బాప్తిసం పొందింది. తను పరిశుద్ధపరచబడింది. ఇంకా చర్చ్‌లో ప్రార్థన చేస్తుంది. ఈవిడ హృదయంలో అయితే పాపము లేదు. యేసుక్రీస్తుని ధరించుకుంది, సేవ చేస్తుంది. కానీ ఆ చర్చ్‌కొచ్చేటువంటి వారిలో ఈవిడ ఇంకా వ్యభిచారి అన్నటువంటి ఆలోచన లేదంటారా? ప్రపంచమంతా తనను పోర్న్ స్టార్ అని భావిస్తుంది గదా! ప్రపంచ దృష్టిలో ఇప్పుడు ఆమె పోర్న్ స్టార్ కాదంటారా? ఎంతమంది ఆవిడను పవిత్రురాలుగా చూస్తున్నారు. చర్చ్‌కొచ్చే ప్రతి ఒక్కరు కూడా ఆమెను చూస్తారు. ఎందుకు అంటే, ఇదిగో ఈవిడ ఆ స్త్రీ గదా! పాపపు స్త్రీ గదా! అన్న దృష్టితో చూస్తున్నారు. కానీ ప్రియులారా, అందులో ఒకే ఒక వ్యక్తి ఆమెను పాపము లేని స్త్రీగా చూసాడు. పాపము లేని స్త్రీగా చూసాడు. ఆయన పేరే డేవిడ్ బాసెట్. ఆ చర్చ్ యొక్క పాస్టర్ గారు. ఆ చర్చ్ యొక్క పాస్టర్ గారు ఆమెను చూసి, ఆమె పశ్చాత్తాపాన్ని చూసి, ఆమె మార్పును చూసి చలించిపోయి, ఒక పాపిలో ఇంత మార్పొస్తుందా? యేసుక్రీస్తు వారు క్షమిస్తే, ఈమెకు ఒక మంచి జీవితాన్ని ఇస్తే, మళ్ళా ఈమెను బ్రతికిస్తే, తన జీవితాన్ని క్రీస్తుకు సమర్పించుకుందని తను ఇన్‌స్పైర్ అయిపోయి తనను వివాహం కూడా చేసుకుంది. ఈరోజు చూడండి, మనమైతే క్రైస్తవులం. ఈరోజు ఒక వ్యక్తికి క్రైస్తవులకు వివాహం చేయాలంటే, వాళ్ళ క్రీస్తుని నమ్ముకొని ఉండాలి, బాప్తిసం తీసుకొని ఉండాలి, వాళ్ళ కులపోడు అయ్యి ఉండాలి. కులం కూడా చూస్తున్నారు ఈ మధ్య. అంతే కాదండోయ్! కట్నం ఎంత ఇస్తారు? కట్నం కూడా చూస్తారు ఈళ్ళు. మీరేం పెడతారు? మాకేం పెడతారు? మేమేం పెట్టాలి? కట్న కానుకలు. అన్నీ సెట్ అయిపోయిన తర్వాత, అమ్మాయి ఎవరితోనో తిరుగుతుందండి అని ఒక చిన్న అబద్ధం కూడా వచ్చిందనుకోండి, వెంటనే క్యాన్సల్ సంబంధం. ఏవండీ, ఈరోజు అమ్మాయిల మీద, అమ్మాయి క్యారెక్టర్ మీద ఒక్క చిన్న మచ్చున్నా గాని ఈ సమాజం స్వీకరించదు. అలాంటి జీవితం అంతా పాపంతో నిండుకున్నటువంటి ఒక క్రిస్టల్‌ని దైవజనుడు వివాహం చేసుకున్నాడండి, దైవజనుడు. ఎందుకు చెప్పనా? ఇదిగో ఆవిడ పాపాల్ని జ్ఞాపకం చేసుకునేవానికి నేను ఏ పాటి వాడను. యేసుక్రీస్తు తన పాపాలను క్షమించాడు. ఎప్పటి వరకు క్షమించాడు? శాశ్వతంగా క్షమించాడు. ఆ మాట మనం చూద్దాం. మంచి మాట కూడా. ఈ రోజు నుంచి మనం ప్రతి ఒక్కరిని, క్రైస్తవుల్ని ఎలా చూడాలో మనకు పౌలు గారు చెప్తున్నారు, చూద్దాం. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం కూడా. 10వ అధ్యాయంలో ఒక మంచి మాట రాయబడింది, చూద్దాం. 10వ అధ్యాయం చూడండి. 14వ వచనం. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. యేసుక్రీస్తు బలియాగం ద్వారా 14వ వచనము 10వ అధ్యాయం హెబ్రీ పత్రికలో చెప్పారు పౌలు గారు ఏంటంటే, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేశాడు. సంపూర్ణులుగా చేశాడు. పాపులుగా చేయలేదు, సంపూర్ణులుగా చేశాడు. సదాకాలము వరకు, సదాకాలము వరకు. అంతేకాదు, 17వ వచనం చూడండి. వారి పాపములను, వారి అతిక్రమములను ఇకను ఎన్నటికి నేను జ్ఞాపకము చేసుకొనను. ఎన్నటికి నేను జ్ఞాపకం చేసుకున్నాను. మీలో, మాలో ఎంతమంది ఈ వచనాన్ని పాటిస్తున్నారు చెప్పండి?
ఒక దొంగను దొంగగా చూస్తున్నారు, ఒక తాగుబోతును తాగుబోతుగాని చూస్తున్నారు, ఒక పాపిని పాపిగాని చూస్తున్నారు. కానీ ఈయనను చూడండి, ఒక వ్యభిచారమందు ఉన్నటువంటి ఒక స్త్రీని, వివాహం యొక్క కొడుకున్నటువంటి ఒక స్త్రీని, ఇదిగో యేసుక్రీస్తే ఆమె పాపాలు సదాకాలం క్షమిస్తే, యేసుక్రీస్తు వారే దేవుడే ఆమె పాపాలను ఇంకెప్పుడు జ్ఞాపకం చేసుకోనంటే, నేను ఏ పాటి వాడినండి జ్ఞాపకం చేసుకోవడానికి? క్రీస్తునందు పవిత్రపరచబడింది అన్న ఆయన దృష్టిని మీరు చూడండి. పాస్టర్ డేవిడ్ గారిది ఏ రకంగా చూశాడు? దీన్ని అంటారు శాస్త్ర నీతి కంటే, పరిశీలన నీతి కంటే తన నీతి అధికంగా ఉంది డేవిడ్ బాసెట్ గారిది, పాస్టర్ గారిది. అందుకనే ఒక వ్యభిచారిని, ఒక పూర్ణ స్టార్ని మారు మనసు పొందిందన్న ఒక కారణం చేత వివాహం చేసుకుని. హోషే గారు గుర్తుకు రావట్లేదా ప్రవక్త? ఏమండి, ఒక పాపాత్మురాలని క్షమించబడిందని ఆయన స్వీకరించి తన జీవితంలోకి ఆయన ఆహ్వానిస్తే, మనం ఎందుకండి దూరం అయిపోతున్నాం సహోదరులకు, సహోదరిమణులకు? నీ పడల తప్పుదం చేసిందా? నీ ఎడల పాపం చేశారా? నువ్వు క్షమించలేకపోతున్నావా? అయితే పరిశీలన హృదయం కలిగి ఉన్నావు. పరిశీలుడు శిష్యులను పిలిచాడు, ఆ లాజర్ని పిలిచాడు, తన బంధువులను పిలిచాడు భోజనానికి. కానీ ఆ పాపపు స్త్రీని ఎందుకు పిలవలేదు? ఎందుకు పిలవలేదు అంటే తన దృష్టిలో ఇంకా తను పాపాత్మురాలే, ఇంకా పాపాత్మురాలే. అందుకంటాడు సున్నమ్ము కొట్టిన సమాధులు మీరు. మత్తయి సువార్త 3:7 మారు మనస్సుకు తగిన ఫలము ఫలించండయ్యా అని బాప్తిస్మమిచ్చు యోహాను గారు వారికి చెబుతున్నాడు. పరిశీలక శాస్త్రంలో మారు మనసుకు తగిన ఫలము ఫలించండి, ఫలం ఫలించండి అంటే, ఇదిగో హృదయంలో దుఃఖపడుతూ కురింగిపోతున్న ఆ మరియ గారిని, ఆ పాపాత్మురాలు తన హృదయాన్ని అర్థం చేసుకొని యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నీ విస్తారమైనటువంటి పాపాలు క్షమించబడ్డాయమ్మా, క్షమించబడ్డాయి. నీ విశ్వాసం నేను రక్షించిందని చూద్దాం ఒకసారి. నుంచి లూకా సువార్త 7:40. లూకా సువార్త 7:44. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోను ఇట్లను, ఈ స్త్రీ చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళలేదు గాని, ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు గాని, నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకుంటా మానలేదు. నువ్వు తన తల అంటలేదు గాని, ఈమె నా పాదములకు అత్తరును పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించను. ఆమె ప్రేమను క్రీస్తు చూస్తున్నాడు, ఆమెలో ప్రేమను క్రీస్తు చూస్తున్నాడు. కానీ ఆమెలో ఉన్న పాపమును మాత్రం పరిశీలి చేస్తున్నాడు. నువ్వు క్రీస్తు వాడువా, పరిసయ్యుడు వాడు? నువ్వు రాజ్య సంబంధివా, లోక సంబంధి? నువ్వు రాజ్య సంబంధివైతే నీకు ప్రతి ఒక్క మనిషిలో నీకు క్రీస్తు కనబడతాడు, ప్రేమ కనబడతాడు. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తారమైన పాపాలు చేసింది. ఆమె విస్తారమైన పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెముగా క్షమింపబడనో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనేను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్న వారు పాపం క్షమించటకు ఇతను ఎవరని వాళ్ళు మళ్ళీ సందేహపడుతున్నారు అన్నమాట. అప్పుడు ఆయన ఒక మాట నాడు స్త్రీతో, నీ విశ్వాసము నిన్ను రక్షించను. సమాధానము గల దానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాడు. సమాధానంగా వెళ్ళమ్మ. నిన్ను ఎవ్వరు ఏమనుకున్నా పర్లేదు. శాస్త్రి నిన్ను చూసి పాపి అనుకున్నాడు, నువ్వు ఫీల్ అవ్వద్దు. సమాజం నిన్ను చూసి పాపి అని పిలుస్తుంది, నువ్వు ఫీల్ అవద్దు. ఎందుకంటే నీ పాపాలు కడగవేసింది నేను. నువ్వు రక్షింపబడ్డావు, సమాధానంగా నీ ఇంటికి వెళ్ళు.
ఏ రకమైన దృష్టితో మనం చూస్తున్నాం? ఆ పక్కన ఇస్కరియోతు యూదా అనేవాడు ఉంటాడు చూడండి. వాడేమంటున్నాడు? యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 3-8 వచనాల్లో చూసినట్టయితే 4వ వచనం. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి, అంటే సుమారు 150-160 రూపాయలు ఉండొచ్చు అంటున్నాడు, అమ్మి బీదలకు ఇయ్యలేదని. వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, వాడు దొంగై ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడిన దొంగిలించుచూ వచ్చాను గనుక అలాగూ చెప్పాను. చూసావా? లోక సంబంధులు యేసుక్రీస్తుతో ఉన్నా కానీ లోక సంబంధులు. ఒక పరిసయుడు, ఒక ఇస్కరియోతు యూదా పక్కన ఉన్నారు అందరూ కూడా. వీళ్ళ హృదయం అంటుంటే ఆలోచన ఎలా ఉన్నాయి చూడండి. ఎక్కడో దూరం ఉండి ఇదిగో యేసుక్రీస్తు వచ్చాడని ఒక సువార్త, ఒక మాట చెవులో పడగానే పరిగెత్తుకుంటూ వచ్చింది. ఈ రోజు నువ్వు పరిగెత్తుకుంటూ వస్తున్నావా దేవుని సన్నిధిలోకి? ఈరోజు పరిగెత్తుకుంటూ వస్తున్నారా మీరు వాక్యం వినడానికి? ఈరోజు పరిగెత్తుకుంటూ వస్తున్నారా మీరు బైబిల్ ఉన్నటువంటి విషయాలు నేర్చుకొని ఇదిగో మీ పాపాలు క్రీస్తు దగ్గర ఏడవడానికి, మీ పాపాలు విడిచిపెట్టడానికి క్రీస్తు దగ్గర మీ యొక్క పరిశుద్ధపరచబడడానికి, మీరు మీ విశ్వాసంతో మీరు రక్షణ పొందడానికి మీరు క్రీస్తు సన్నిధి దగ్గర వస్తున్నారా అని అడుగుతున్నాను ఈరోజు. మీ పాపాలు ఇంకెప్పటికైనా జ్ఞాపకం చేసుకోండి. మిమ్మల్ని నన్ను ఆయన ఎల్లప్పుడూ క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు శాస్త్ర నీతి కంటే, పరిశీలన నీతి కంటే మీ నీతి అధికంగా ఉండాలి. ఒక పరిశీలన ప్రార్థన చూడండి, ఒక పాపి ప్రార్థన చూడండి, పరిశీలన ప్రార్థన చూడండి. లోకసార్త 18-9 వచనంలో ఏం ప్రార్థిస్తున్నట్టు? అయ్యా నేనైతే రోజులు మీరు చెప్పినట్టుగా నేను పాటిస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, అన్ని చెప్తున్నాను. అలాంటి వాడి ప్రార్థన దేవుడు వినట్లు. దేవా నేను పాపిని, ఆకాశం వైపు కన్నెత్తడానికి కూడా నాకు అర్హత లేదని ఎవరైతే ఏడుస్తూ బాధపడుతున్నారో అలాంటి వాడిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఏ దృష్టితో నువ్వు చూస్తున్నావు అని నీ దృష్టి జాగ్రత్త అని చెప్తుంది దేవుడు. నీ దృష్టి జాగ్రత్త. నీతో అబద్ధములు చెప్పే వారిని నీకు గుర్తున్నారు కదా. ఇదిగో క్రీస్తునందు వారు మొదలుపెట్టి ఏడిస్తే వాళ్ళ పాపాలు క్షమించబడతాయి, కానీ నువ్వు మాత్రం వాళ్ళ దొంగగా చూస్తే నీ పాపం పెరిగిపోతుంది. వ్యభిచారం చూశాను, ఎప్పుడో తప్పు చేశారు, క్రైస్తవులుగా మారారు, ఇక ఆ తప్పు చేయట్లేదు, ఆ పాపం చేయట్లేదు. దేవుడు వారి పాపాలు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు, కానీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. వ్యభిచారం చేసింది. ఎవరో ఎక్కడో నీ డబ్బులు తీసుకొని మోసం చేశాడు, మారు మనసు పొందాడు, క్రైస్తవులో ఉన్నాడు, కానీ నువ్వు ఇంకా అంటున్నావు వాడు మోసగాడు. ఇందుకు ఎవరు పాపులు? క్రీస్తు చేత క్షమింపబడవాలా, లేదా క్షమించబడిన వారిని చూసి మనం ఇంకా పాపులు అంటున్నాము? మన హృదయాన్ని బట్టే అనేది జ్ఞాపకం చేసుకున్నట్టు పాపులను కూడా దేవుడు క్షమించి మనకు సహోదరులుగా చేశారు అన్నటువంటి తలంపులు కలిగి ప్రతి ఒక్కరిలో నువ్వు క్రీస్తుని చూడగలిగితే దేవుడు నిన్ను ప్రేమించడానికి, దేవుడు నిన్ను స్వీకరించడానికి, ఆయన ఎదుట పరిశుద్ధులను నిదర్శనపడడానికి అందుకంటాడు సమాధాన పరచువాడు ధన్యుడు, వాడు దేవుని కుమారులు అనబడుతారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని చూడాలనుకుంటే హృదయ శుద్ధి కలిగి ఉండాలి. ఆ పాపాత్మలు అనేటువంటి మరియా అంటే స్త్రీ పాపం అనకూడదు. మనం ఎక్కడైతే సువార్త ప్రకటింపబడిందో ఆయన భూస్థాపన నిమిత్తము ఆమె అలా చేసింది కదా, ఆమె ఎప్పటికి కొనియాడబడుతూనే ఉంటుంది. శాస్త్రికి అలాగే క్రీస్తు చేత క్షమింపబడుతున్నటువంటి ఆ పాపతున్నటువంటి ఆమెకు క్వాలిటీ చూడండి, వాళ్ళకు హృదయాన్ని
దేవుడు హృదయాన్ని పరిశీలించేవాడు, హృదయాన్ని బట్టి తీర్పు తెచ్చేవాడు. ప్రేమని దేవుని సంఘం, మీ అందరితో మనవి చేసుకునేటువంటి విషయం ఒకటి, ప్రియులారా, నిన్ను వల్ల నీ సహోదరుని ప్రేమించండి. ప్రేమించండి. నిన్ను వల్ల నీ సహోదరుని ప్రేమించండి. సాత్వికంతో, దీర్ఘశాంతంతో, మంచితనంతో, దయాలుత్వంతో, ఆశనిగ్రహంతో, మరి ముఖ్యంగా క్షమాపణతో. కింద ఒక మాట అంటే పేతురు, నా సహోదరుని ఎన్నిసార్లు క్షమించాను? 7 సార్లు అంటే, మారు మనసు పొంది నీ వైపుకు తిరిగి 70 ఏళ్ల వరకు అడిగితే అంతవరకు విస్తారంగా నువ్వు క్షమిస్తూనే ఉండాలి. పరిస్థితులు క్షమించలేకపోయాడు. ఆ క్వాలిటీ మనకొద్దు. ప్రియులారా, ప్రతి ఒక్కరిలో క్రీస్తుని చూడండి. అబద్ధం చెబుతున్నాడా? వాళ్ళు అబద్ధం చూడకండి, వాళ్ళు ఉన్నటువంటి క్రీస్తుని. ఎందుకంటే ఒకటే మాట చెప్పండి, క్రీస్తు మీ పాపాలు క్షమించాడు, ఇక నుంచి పాపం చేయండి. క్రీస్తు నీ పాపము నా పాపము క్షమించాడు, ఇక నుంచి అబద్ధాలు చెప్పకండి. క్రీస్తు మీ పాపము మా పాపము క్షమించాడు, శాశ్వతంగా ఇక ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోండి. భయంగా ఉండండి, చనిపోతే పరలోకానికి వెళ్ళిపోతారు. కానీ ఇక నుండి మీరు పాపము చేయకండి. పాపపు ఆలోచనతో కూడా మీరు సమాజాన్ని, మనుషులను, ఎవరిని, మరి ముఖ్యంగా క్రీస్తు దగ్గరికి వచ్చిన వారిని మీరు చూడకండి. క్రీస్తు దగ్గరికి వచ్చిన వారంటే సంఘంలోకి వచ్చిన వారు, క్రైస్తవులుగా చేయబడిన వారు, క్రీస్తులోనికి వచ్చిన వారు, యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన వారు. మీరు దయచేసి ఎప్పుడు మనం కూడా సహోదర దృష్టితో చూడాలి, కానీ పాపులుగా ఎవరిని చూడకూడదు. మీరు చేస్తే నరకానికి వెళ్ళిపోతే మనం అనకూడదు. ప్రార్థించాలి, అందరి గురించి మనం ప్రార్థించాలి. ఇలా ఒక క్రిస్టల్ బాసెట్టి గారిని మనం చూసాం. ఆవిడని చూసారు మీరు. మహాపాపపు జీవితం నుంచి ఒక దైవజనులుగా వచ్చి ఇప్పుడు సేవ చేస్తుంది. అలాంటి వారు మారాలంటే మీరు నేను మారలేము, మన హృదయాన్ని శుద్ధి చేసుకోలేము. ఇంకా సున్నము కొట్టిన సమాధుల్లాగానే ఉంటాము, ఇంకా పరిశీలన హృదయం కలిగి ఉంటాము. పరిశీలుడికి మన స్వస్థ కలగాల్సిన తన హృదయానికి, తన శరీరానికి కాదు. కుష్ఠరోగి, అతను కుష్ఠరోగా ఉన్నాడు. శరీరానికి రోగమే అతనికి, హృదయానికి రోగం. ఇప్పుడు మన శరీరానికి రోగం లేకపోవచ్చు, కరోనా రాకపోవచ్చు, కుష్ఠరోగం రాకపోవచ్చు, ఎలాంటి జబ్బు లేకపోవచ్చు, కానీ హృదయానికి పడినటువంటి జబ్బుని, రోగాన్ని ఎవరు కడుగుతారు చెప్పండి? హృదయాన్ని జాగ్రత్త. ఎల్లప్పుడూ మీ కొరకు మాత్రమే కాకుండా, మన కొరకు మాత్రమే కాకుండా, సమాజం కొరకు ప్రార్థన చేద్దాం. సేవకుల నిమిత్తం ప్రార్థన చేద్దాం. బీదల నిమిత్తం ప్రార్థన చేద్దాం. అనాథల నిమిత్తం ప్రార్థన చేద్దాం. వ్యాధులతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. పాపములు కృంగిపోతున్న వారికి విడుదల కొరకు మనం ప్రార్థన చేద్దాం. దయచేసి పిల్లలు, మనమందరం కూడా తల ఉంచుకో ఒక్కసారి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడైన మహాగొప్ప తండ్రి, దయగల తండ్రి, జీవంలో తండ్రి, జీవోత్పత్తి దేవుడు, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన మనకి స్తోత్రము తండ్రి. శాస్త్ర నీతి కంటే, పరిసయు నీతి కంటే మా నీతి అధికముగా ఉండాలి అని చెప్పారు తండ్రి. ఎలాంటి అధికం అంటే తండ్రి, ఆ రోజు సీమోన పరిసయుడు కుష్ఠరోగి తండ్రి, తన హృదయానికి కూడా వ్యాధి కలిగి ఉంది తండ్రి. మరియ గారిని ఇంకా పాపిగానే చూశాడు ఆయన, అసహించుకున్నాడు, దూరంగా పెట్టాలనుకున్నాడు. తన ఇంట్లో ప్రవేశించడానికి కూడా అర్హత లేని స్త్రీగా ఆయన భావించాడు. కానీ తండ్రి యేసు ప్రభు, మీ ప్రియ కుమారుడైతే తనను ప్రేమించి తండ్రి, తన విశ్వాసము చేత తండ్రి తన పాపాలన్నీ క్షమించిన ఆయన తనకు నూతనమైన జీవితాన్ని ఇచ్చారు తండ్రి. ఈ రోజు తండ్రి మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం తండ్రి. మేమందరం కూడా మా హృదయం అంతా కుళ్ళుతో నిండి ఉంది తండ్రి. మా హృదయం అంతా రోగంతో, వ్యాధితో నిండి ఉంది తండ్రి. మా హృదయాన్ని కడగండి తండ్రి, ఇష్టపుతో కడిగిన తండ్రి, తెల్లరిగా చేయండి తండ్రి. మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు ఇవ్వండి తండ్రి. దేవా, మీ తల్లిలో ఉంచినటువంటి బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాము తండ్రి. వారి కుటుంబాల్లో, వారి సంఘాల్లో, వారి ప్రాంతాల్లో, వాళ్ళ ఊర్లో తండ్రి, వాళ్ళ స్నేహితుల మధ్య, బంధువుల మధ్య తండ్రి గొప్ప వెలుగుగా తండ్రి రెండులాగా జ్ఞాపకం చేసుకుని తండ్రి, ప్రతి ఒక్కరిలో తండ్రి దైవత్వాన్ని చూసేటువంటి దృష్టిని మాకు ఇవ్వండి. ప్రతి ఒక్కరిలో తండ్రి క్షమించబడినటువంటి
పరిశుద్ధత చూసేటువంటి కళ్ళు మాకు ఇవ్వండి తండ్రి. దేవా, మీ ప్రియ కుమారుడు ప్రతి ఒక్క పాపిని కూడా తండ్రి ప్రేమించి క్షమించి తండ్రి మీ రాజ్యానికి వారసులుగా చేసినట్టుగా తండ్రి దేవుని సేవ చేస్తున్నాను చెప్పుకున్నటువంటి అనేకులు తండ్రి ఇంకా దేవ పాపంలో మునిగి ఉండి పాపాత్ములుగా ఉన్న వారిని దూరం పెడుతున్నారు తండ్రి. దేవ, మేమందరం కూడా అందరి యొద్దకు వెళ్ళి మీ స్వాత ప్రకటించి తండ్రి ప్రతి ఒక్కరిని క్రీస్తు వైపు నడిపించబడి పాపాలు క్షమించబడి తండ్రి సహోదరులుగా మేము మీ పాసంలో నిలబడినట్టు భాగ్యం ముఖ్యమంది తండ్రి. బీదలను అనాథలను జ్ఞాపకం చేసుకోండి, వృద్ధులను వితంతులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. రోడ్డు మీద తండ్రి ఆహారం లేకుండా పడిన భిక్షగాలను జ్ఞాపకం చేసుకోండి, కరోనా వ్యాధితో బాధపడుతున్నటువంటి అనేకులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తరి వరకు స్వస్థ కలిగి దయచేయండి తండ్రి. ఈ లోక అధికారుల గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి, వారికి మంచి జ్ఞానం ఇచ్చి తండ్రి బీదలను ధనికులు అందరూ ఒకే రకంగా పాలించేటువంటి మంచి భాగ్యాన్ని వారికి ఇవ్వండి తండ్రి. అలాగే తండ్రి మమ్మల్ని దూషించిన వారిని, ద్వేషించిన వారిని తండ్రి, మమ్మల్ని అసహించుకునే వారిని తండ్రి, తండ్రి మాకు నష్టపరిచిన వారిని మేము క్షమిస్తున్నాం తండ్రి. మా అపరాధం క్షమించమని వేడుకుంటున్నాను ఆయన. మా నిమిత్తము, మా సంఘం నిమిత్తము తండ్రి మా కొరకు బాగు కోరే వారిని, మేలు కోరే వారిని, మా గురించి ప్రార్థించే వారిని జ్ఞాపకం చేసుకుంటే వారిని బలపరచండి తండ్రి. ఎప్పుడు తండ్రి మీ శాంతి సమాధానం తండ్రి, మీ సమానత్వం తండ్రి, ఎప్పుడు మీ పరిశుద్ధాత్మని యొక్క సహాయము ఎల్లప్పుడూ మా మీద, మా కుటుంబాల మీద, మా సంఘాల మీద వర్షింపజేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ శుభములు కలుగును గాక.